ఇలా నలిగిపోయే కంటే దరిద్రం వేసేస్తే పోలా. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టుకొచ్చింది ఇప్పుడు జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. వెదర్ దట్ ఈస్ లవ్, లస్ట్, బొంగ, బోషాడవా ఇది కాదండి. అరే ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాలో ఏం చూస్తున్నావు? ఒక భోగ వస్తువుని చూస్తున్నావు, ఒక లైంగిక పరమైనటువంటి చూపులు, కాంక్ష, కోరిక, ఒక లస్ట్ ఉంది నీలో, లవ్ లేదు రా బాస్. అందుకే నేను భరించలేను. ఇది ఎలాంటిది అనంటే, ఒక తల్లి ఉంది లేదా ఒక తండ్రి ఉన్నాడు, బయట ఆఫీస్లో ఏదో పడి వచ్చాడు, బాస్ తోటి ఏదో పడి వచ్చాడు, ఇంటికి వచ్చాడు, భార్యని ఏదో అన్నాడు, తిరిగి భార్య రెండు అంటించింది. అంటించగానే పిల్లలు వచ్చి నాన్న అన్నారు, పట్ట 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 కొడతాడా సంబంధం లేకపోయినా సరే పిల్లల్ని. పిల్లలు తప్పు చేశారా అండి? తండ్రి ఎందుకు అకారణంగా పిల్లల మీద చూపించాడు అనంటే, పీక్ స్టేజ్ లోకి వెళ్ళిన తర్వాత బలి అవుతున్నది పిల్లలు. వాడు తట్టుకోలేకపోయాడు ఆ సిచ్యుయేషన్ లో, పిల్లలు ఆ సిచ్యుయేషన్ లో వచ్చారు. అతనికి జ్ఞానం అనేటటువంటిది లేకుండా, విచక్షణ లేకుండా తన యొక్క కోపాన్ని తనలో భరించలేనటువంటి ఆ తత్వాన్ని పిల్లల మీద చూపించారు. అలాగే తల్లి కూడా అదే పనిచేస్తుంది. అత్తగారంటేనో, మాంగారంటేనో, బయట అంటేనో, ఆఫీస్లో అంటేనో, భర్తతో పడితేనో టార్గెట్ అయ్యేది పిల్లలు. పిల్లలకి ఏం సంబంధం ఉంది? ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. చంపేటటువంటి వాళ్ళకి ఏ సంబంధం లేదు సార్. ఒక చిన్న 2-3 ఉదాహరణలు చెప్తా. 10th క్లాస్లో ప్రేమించినటువంటి వాడు మళ్ళీ వచ్చాడని పిల్లలతో సహా చంపేసింది ఒక అమ్మాయి అమీన్పూర్లో. ఎందుకు చంపింది చెప్పండి? లస్ట్ కోసం వాడితో పోవాలని. ఇది సెకండరీ. 10th క్లాస్లో అమ్మాయి అతన్ని ప్రేమించిందని తెలిసిన తరువాత తల్లిదండ్రులు ఎంత హింస పెట్టుంటారు అమ్మాయిని? పిచ్చగొట్టుడు కొట్టుంటారు. సో ఈ ప్రేమకి వాళ్ళు ఒప్పుకోక, వినండి, క్లియర్ గా వినండి, పిచ్చగొట్టుడు కొట్టుంటారు. కొట్టి ఏం చెప్పుంటారు? ఒప్పించుంటారు. వద్దమ్మది ఇష్టం లేనటువంటి పెళ్లిలోకి అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తరువాత అక్కడ భర్త మీద అయిష్టత ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, పుట్టిల్లు ఇంకొక పెళ్లి చేయడానికి సిద్ధం చేయలా, అమ్మాయిని సిద్ధం చేయలా, కళ్యాణ మండపం సిద్ధం చేశారు, పెళ్లి కొడుకుని సిద్ధం చేశారు, కట్నం సిద్ధం చేశారు, నగలు సిద్ధం చేశారు, నట్ర సిద్ధం చేశారు. ఆ అమ్మాయి యొక్క మనస్సుని సిద్ధం చెయ్యలా. అయిష్టంగా ఒక మగాడికి లొంగిపోయింది. ఎప్పుడైతే ఈ ప్రేమికుడు మళ్ళీ వెనక్కి వచ్చాడో అప్పుడు కసి ఎవరి మీద చెప్పమంటారా? తల్లిదండ్రుల మీద. తల్లిదండ్రుల మీద కసి. తర్వాత ఎవరి మీద కసి? భర్త మీద కసి. తల్లిదండ్రుల మీద ఉన్న కోపం భర్తకి క్యారీ ఫార్వర్డ్ అయింది, భర్త మీద ఉన్నటువంటి కోపం పిల్లల మీద అయింది. సో ఇక్కడ ఏంటి అనంటే, నేను వెళ్ళిపోవాలి అనేది, వాడితో కలిసి ఉండాలనే సుఖం సెకండరీ అయితే, ఆ రోజు నాకు చేతగాని తనంతోడే కదా బలవంతం పెళ్లి చేశారు, ఇప్పుడు నేను వెళ్ళిపోతా. అందుకు అడ్డం ఎవరు? అమ్మాయి ఆ సిచ్యుయేషన్ ఎవరికొకరికి చెప్పి ఉంటుంది. వాళ్ళు ఏమంటారు? పిల్లల్ని ఏం చేస్తావు, పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయిని ఇది కరెక్ట్ కాదు అని మైండ్ సెట్ చేయరు. పిల్లలు ఉన్నారు. అరే ఇలా చంపేస్తే దరిద్రం పోలేదా? నేను పోతాగా. సో ఆ మాటలు చాలా ఎఫెక్ట్ ఇస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇది ఆలోచించండి సార్, ఒక మర్డర్ ఎందుకు జరుగుతుందో కేస్ టు కేస్ స్టడీ ఉంటుంది. యూనిక్ చేయకండి. కానీ మేడం, సరే మీరన్న మాటకి నేను అంటే నాకున్న మా జ్ఞాన పరిధిలో అడుగుతాను. ఒక భర్తతో ఒక భార్యకి పెళ్ళైన తర్వాత మన హిందూ సాంప్రదాయ ప్రకారం మంచి అయినా చెడైనా ఆ భర్తతోనే అమ్మ అనేది ఒకటి మనకి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు నేర్పుతారు. సో అయినప్పటికీ కూడా మరి ఇలాంటి జరగడం వెనక ఉన్న కారణం నేను ఇప్పటి వరకు కానీ దీనికి ఎందుకు లోనై బతకట్లేదు? ఏదైతే ఈ సాంప్రదాయాలకు లోనై బతకకుండా ఎందుకు ఆ రకంగా? నేను అదే చెప్తున్నాను సార్, పెళ్లి చేస్తున్నారు కానీ పెళ్లి యొక్క వాల్యూ ఎవరు చెప్తున్నారు? విలువలు లేనటువంటి విద్య నడుస్తుంది ఇక్కడ. విలువలు ఎవరు చెప్పాలా? ఫస్ట్ ఇంట్లో ఉన్నటువంటి తల్లి చెప్పాలి. అమ్మా, ఈ రోజు ఈ దీపం ఎందుకు పెట్టాను అంటే ఆ దీపం యొక్క గొప్పతనం చెప్పావా నీ బిడ్డకి? చెప్పలా. ఈ రోజు కుటుంబం ఎందుకుంది, కుటుంబం యొక్క గొప్పతనము, ప్రొటెక్షన్ చెప్పావా? చెప్పలా.
ఏమీ చెప్పకుండా ఈ పిల్ల పెరిగేంత వరకు తల్లి కష్టాలే చెప్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ. పూజ ఎందుకు చేయాలంటే మా అమ్మమ్మ చేసింది, మా అమ్మ నాకు ఇచ్చింది, నేను నీకు ఇస్తున్నా అంటది. అరే మీ అమ్మమ్మ ఎందుకు మొదలు పెట్టింది? ఆ మొదలు పెట్టడం వెనక సంప్రదాయం ఏంటి? నీ కుటుంబంలో అది ఎందుకుంది? అది నిన్ను ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది? ఆ పూజ, ఆ అమ్మవారు ఏ విధంగా ఆ ఎనర్జీ నీ ఇంట్లోకి వచ్చింది చెప్పదో, నువ్వు చెయ్యి అంతే. ఆ పూజ యొక్క ప్రత్యేకతలు చెప్పరు. అలాగే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి వచ్చేసరికి వాడెవడో ఔరంగజేబ్ అంటాం, ఈడెవడో అక్బర్ అంటాం, ఆడెవడో అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం. నీ భారతదేశం ఎంత గొప్పదో, ఇక్కడ ఉన్నటువంటి వీరులు ఎంత గొప్ప వాళ్ళో ఎన్ని లెసన్స్ ఉన్నాయండి. నీ సంప్రదాయం ఎంత గొప్పదో, నీ కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో చెప్పిన పాఠం గురించి చూపించండి నాకు. ఎల్కేజీ నుంచి పిహెచ్డి స్కాలర్స్ వరకు, డాక్టరేట్ల వరకు కూడా ఎవరు దీని మీద డాక్టరేట్ చేసి డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు? భారతదేశం కుటుంబ వ్యవస్థ యొక్క విలువల గౌరవం మీద, కట్టుబొట్టు మీద, సాంప్రదాయాల మీద. ఒక్కొక్క వెధవ వచ్చేసి సాంప్రదాయం, ఒకడు బొట్టు తుడిచామంటాడు, ఒకడు బలిపూలు పెట్టుకోవద్దంటాడు, ఢీ కొడకల్లా ఇంకొకటి ఇంకేదో చేయొద్దంటాడు. విచ్ఛిన్నం చేసి ముక్కలు చేస్తుంటే ఎవడు కాపాడాడండి సంప్రదాయాల్ని? ఇలాంటి విలువలు లేనటువంటి చోట ఆడపిల్ల ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉంది అని అంటే, ఇవాళ అదేంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్పొరేట్ సెక్టర్ వాడు ఒక కంపెనీ సీఈఓ అన్నమాట. ఏదో మాట్లాడుతుంటే అడదటంగా మాట్లాడుతున్నాడు. అరే బుద్ధుందా నీకు? విషయాన్ని అడదటంగా మాట్లాడతావేంట్రా? క్లారిటీగా ఈ ఇష్యూస్ ఉన్నాయి కదా అని అంటే, క్లారిటీ నీకు తెలుసక్క, నాకు తెలియదు. మా కార్పొరేట్ సెక్టర్లో ఎలా ఉంటుంది అని అంటే, కాకిని పావురంగా చూపించాలి, కాకిని పావురం అని నమ్మించాలి, నమ్మకపోతే కన్ఫ్యూజ్ చేయాలి. ఇది మాకు నేర్పిన పాఠం. అక్కడ విషయం నాకు అర్థం కాలేదు, నేను కన్ఫ్యూజ్ చేసి వచ్చాను. అంటే ప్రతి ఒక్కళ్ళు కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. ఈ రోజు చదువులు ఇలా ఉన్నాయి, ఎవడన్నా మాట్లాడితే చెప్పుతో కొడతా ఇది తప్పని. ఎందుకంటున్నానంటే, నువ్వు ఉన్న నేల గొప్పతనం నీకు తెలియదు, నీ సంప్రదాయం గొప్పతనం నీకు తెలియదు. ఈ దేశం వదిలిపెట్టి యువత ఎందుకు వెళ్ళిపోతున్నారండి ఈరోజు? సిగ్గుపడాలి మన దేశపు చరిత్ర మనం చెప్పకపోవడం. మన దేశంలో ఇలాంటి ఉచిత పథకాలని చెప్పి కొన్ని వందల వేల కోట్లు పంచుతున్నారే, ఆ వందల వేల కోట్ల ఇండస్ట్రీలు పెట్టి యువతకి ఇక్కడే ఎందుకు ఉపాధి ఇవ్వరు? అది అడిగేటోడెవడు, ఇంప్లిమెంట్ చేసేటోడెవడు? పొలోమని ఉచితం అనగానే ఓట్లు గుద్దు పడేస్తారు. అరే ఉచితం వాడున్నంత వరకు ఇస్తాడు, తర్వాత నీ బిడ్డ అడుక్కు తినాలి. ఒక్కొక్కళ్ళు వాళ్ళకి లక్షల అప్పులు చేసి విదేశాలకు పోయి మళ్ళీ వాడికి 5 సంవత్సరాలు పడుతుంది ఆ అప్పులు తీర్చుకోవడానికి. ఈ లోపు వాడి వయసు అయిపోతుంది, వాడికి ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వాడు పువ్వును చూసినా ఒకేలాగా ఉంటాడు, నవ్వును చూసినా ఒకేలాగా ఉంటాడు, పత్తర్ని చూసినా ఒకేలాగా ఉంటాడు, మూడో ఒకటే విధంగా కనిపిస్తాయి వాడికి. ఎందుకంటే వాడి యొక్క ఫ్రస్ట్రేషన్ నెలకొసరికి ఈఎంఐలు బ్యాంక్ నోటీసులు ఏమొస్తాయో ఏంటో, ప్లాస్టిక్ కార్డులు. అరే ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి ఈ రోజు గ్లోబలైజేషన్ అయ్యి ఫైనాన్షియల్ గా గొప్పగా మాట్లాడుతున్నాయి. ఎక్కడ ఎవడు గొప్పగా ఉన్నాడు? అరే ఈఎంఐ లేనా ఒక్కరిని చూపించండి, వాడు కోటీశ్వరుడు ఇవాళ నా భారతదేశంలో. అది మనం భూతద్దం పెట్టేది. ఎన్ని పరిస్థితులు ఉన్నాయి సార్. ఒక నేరపూరితమైనటువంటి ఇష్యూ వెనక, ఆలోచన వెనక ఎన్నో ప్రభావం చూపిస్తాయి. విలువలు లేనటువంటి విద్య, మనుగడలే సాగించలేనటువంటి జీవన విధానాలు, డబ్బు తప్ప ఏమీ లేదు అని చెప్పేటటువంటి సోషల్ మీడియాలు, సోకాళ్ళు పెద్దలు ఇవాళ డబ్బే ముఖ్యమని కొన్ని క్లాసులు కూడా తయారైపోయినాయి. డబ్బు తప్ప అస్తిత్వం గురించి మాట్లాడినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా? అవసరం లేదు. మానవ సంబంధాలు కూడా ఇవన్నీ మర్చిపోయి మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, విలువల గురించి ఎక్కడ మాట్లాడతారు సార్? గొంగళి పరిచినావు, ఇస్తరి పరవలా, గొంగల్లో అన్నం పెట్టావు, ఇస్తట్లో పెట్టాలా? నువ్వు ఆ ఇస్తరేది అది తెచ్చిపెట్టు. పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, శుద్ధమైనటువంటి భోజనాన్ని నువ్వు చేయగలుగుతావు. విలువలు లేనటువంటి విద్య ఆ కంబళిలో ఉన్నటువంటి వెంట్రుకలు, విలువలు లేనటువంటి విద్య అతి భయంకరంగా వ్యాపారంగా మారినటువంటి వైద్యము, అలాగే కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ సెక్టర్స్. ఇవాళ ఏ స్కూల్లో పిల్లలు, ఇంకొక మాట కూడా చెప్తున్నాను, మర్డర్ల వెనక, పిల్లల వెనకపోవడం వెనక కారణం ఏంటో తెలుసా? పౌష్టికాహార లోపము. అరే పిచ్చ బర్గర్లు, పిజ్జాలు, మీ బొంద, మీ పెంట, మీ ఇంకొకటి ఏదో పెడుతున్నారు పిల్లలకి. ప్రతి ఒక్క పిల్లవాడిలో, పిల్లలో ఎల్కేజీ నుంచి తీసుకుంటే పైన ఉన్నటువంటి యూనివర్సిటీల వరకు డి విటమిన్, B12, తర్వాత మిగిలినటువంటి వైటమిన్ డెఫిషియన్సీ ఎంత ఉందో, ఇవన్నీ మానసిక రుగ్మతలకి కారణం.